الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين أما بعد قال الله تعالى في القرآن المجيد والفرقان الحميد والكاظمين الغيظ والعافين عن الناس والله يحب المحسنين. సోదర మహర్షులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య ఖురాన్ గ్రంథంలో సూరా ఆలి ఇమ్రాన్లో ఈ విధంగా ప్రస్తావిస్తున్నాడు. వల్ కాదిమీనల్ గైద్ వల్ ఆఫీన అనిన్ నాస్ వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. ఎవరైతే కోపాన్ని దిగిమింగుతారో, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి వారిని సత్కార్యాలు చేయడం వలన, ఉపకారం చేయటం వలన ప్రేమిస్తాడు. సోదర మహర్షులారా, ఇస్లాంలో ప్రతి జీవన విషయాల పట్ల మార్గదర్శకం చూపటం జరిగింది. మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల పట్ల కోపం రావటం కూడా సహజమే. కానీ కోపం వచ్చినప్పుడు మన నాలుకను మనము అదుపులో పెట్టుకోవాలి. కోపం వచ్చినప్పుడు మన శరీర అవయవాలను మనము అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు కోపం రావటం సహజం. కానీ అప్పుడు కోపాన్ని దిగమింగాలి, కాంప్రమైజ్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎప్పుడైనా అన్నదమ్ముల మధ్య జరిగే విభేదాల సమస్యలో మనము కోపాన్ని మన అదుపులో పెట్టుకోవాలి, కోపాన్ని దిగిమింగాలి. ఇది విశ్వాసుల యొక్క లక్షణం. ఎప్పుడైతే మన నాలుకను అదేవిధంగా కోపం వచ్చినప్పుడు మన శరీర అవయవాలను మనం అదుపులో పెట్టుకుంటామో, చాలా మాటికి అనర్థాల నుండి, కష్టాల నుండి మమ్మల్ని కాపాడుకుంటాం. సోదర మహర్షులారా, మనం కోపం వచ్చినప్పుడు మన కోపాన్ని, మన శరీర అవయవాలను అదుపులో పెట్టకపోతే అనేక అనర్థాలు జరుగుతాయి, అనేక నష్టాలు జరుగుతాయి. కోపం ఎలాంటిదంటే ఒక స్నేహ భావాన్ని ద్వేషంలో మార్చేస్తుంది. అదేవిధంగా బంధుత్వాన్ని శత్రుత్వంలో మార్చేస్తుంది. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైనా కోపం వస్తే అలాంటి సందర్భంలో వారు ఏ విధంగా జీవితం గడపాలి, ఏ విధంగా ఆ కోపాన్ని దిగిమింగాలి, ఏ విధంగా ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలనేది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకి ప్రబోధించారు, బోధన నేర్పారు. సోదర మహర్షులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మీలో ఎవరికైనా కోపం వచ్చిందంటే అలాంటప్పుడు అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ చెప్పండి. ఇది ఒక పద్ధతి. ఎప్పుడైనా మనలో ఎవరికైనా విభేదాలు జరిగినప్పుడు, పక్కన వారితో ఏమైనా గొడవ జరిగినప్పుడు కోపం వస్తే ఆ కోపాన్ని దిగిమింగాలి. దాని యొక్క పద్ధతి ఏమిటంటే, వెంటనే అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అనాలి. శైతాన్తో అల్లా యొక్క శరణు వేడుకోవాలి. ఎందుకంటే ఈ కోపం రావటం అనేది ఇందులో శైతాన్ యొక్క భాగం ఉన్నది.
శైతాన్ మన మనస్సులో ఈ కోప యొక్క భావాన్ని రేకెత్తిలా చేస్తుంటాడు. మన స్నేహాన్ని, మన బంధుత్వాన్ని శత్రుత్వంలో మారేలా శైతాన్ ప్రయత్నిస్తూ ఉంటాడు. కావున అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని మనము పఠించాలి. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోపం వచ్చినప్పుడు మనము ఆ కోపాన్ని ఏ విధంగా దిగమింగాలి, ఏ విధంగా ఆ కోపాన్ని మనం అదుపులో పెట్టుకోవాలి, దాని యొక్క పద్ధతి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మనం ఉన్న పొజిషన్, మనం ఉన్న సందర్భాన్ని మనం చేంజ్ చేసేయాలి, మార్చేయాలి. అంటే నిలబడి ఉన్న వ్యక్తి కూర్చోవాలి, కూర్చున్న వ్యక్తి నేలపై పడుకోవాలి. పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. కోపం దిగే వరకు పొజిషన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఆ చోటుని వదిలేసి వెళ్ళిపోవాలి. ఏమైనా మిస్అండర్స్టాండింగ్ జరిగినప్పుడు మాటలు మానేయాలి, మాట్లాడడం మానేయాలి, ఆపేయాలి. లేకపోతే ఆ స్థానాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఏ విధంగా మనం దిగిమింగాలి, ఏ విధంగా మనము మన శరీర అవయవాలను అదుపులో పెట్టుకోవాలంటే, ఆ కోపాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో పద్ధతి నేర్పించారు. వజూ చేసుకోమన్నారు. మనకి కోపం వచ్చినప్పుడు వజూ చేసుకోవాలి. వజూ ఎందుకు చేసుకోవాలంటే, ఈ కోపం రావటంలో శైతాన్ యొక్క ప్రయత్నం ఉంటుంది కాబట్టి వజూ చేయటం వల్ల శైతాన్ అనేవాడు పారిపోతాడు. అదేవిధంగా కోపం శైతాన్ వలన వస్తుంది కాబట్టి, శైతాన్ అగ్నితో తయారు చేయబడ్డాడు కాబట్టి మనము వజూ చేస్తే ఆ వజూ చల్లటి నీరు, చల్లదనం వలన అగ్గిమంట అనేది తగ్గిపోతుంది. మన కక్ష, మన ద్వేషం అనేది తగ్గిపోతుంది. మన కోపం తగ్గిపోతుంది వజూ చేయటం వల్ల. ఇదొక పద్ధతి. అదేవిధంగా వద్కుర్ రబ్బక ఇదా నసీత, ఈ ఆయత్ యొక్క తఫ్సీర్లో ఇక్రమా రహిమహుల్లా ఏమంటున్నారంటే, ఇదా నసీత అయ్యు ఇదా గదబ్త, అంటే మీకు కోపం వచ్చినప్పుడు మీరు మీ ప్రభు యొక్క జిక్ర్ చేయండి, దైవ స్మరణ చేస్తూ ఉండండి, జిక్ర్ చేస్తూ ఉండాలి. ఆ కోపం వచ్చినప్పుడు జిక్ర్ చేయటం వల్ల సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, ఈ విధంగా జిక్ర్ చేస్తుంటే, నామస్మరణాలు చేసుకుంటే కోపం అనేది తగ్గుతుంది. కావున సోదర మహర్షులారా, మనిషి జీవితంలో కోపం రావటం సహజం, వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో. కానీ వల్ కాదిమీనల్ గైద్, అవిశ్వాసి అనేవాడు కోపాన్ని దిగిమింగుతాడు, అదుపులో పెట్టుకుంటాడు. వల్ ఆఫీన అనిన్ నాస్, ఎదుటి వారిని క్షమించేస్తారు, మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. మరి అలాంటి వారి కోసం ప్రతిఫలం ఏముంది? వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్, వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి ఉపకారం సత్కార్యాలు చేసే వారిని ప్రేమిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమిస్తాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి బదులుగా జన్నత్ని ప్రసాదిస్తాడు. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా, అల్లాహ్ తఆలా మనందరినీ ఎప్పుడైనా మన జీవితంలో కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని దిగిమింగే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. మన శరీర అవయవాలను కోపం వచ్చినప్పుడు అదుపులో పెట్టుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎల్లప్పుడూ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక.